ఏండే అయ్యి బాబు ఈ ఎండలు ఏంటండి బాబు ఇలా దానికోసం నువ్వు రెడీ చేయడం మనం మన పెళ్లికి వెళ్ళమా తిన్న తక్కువ తాగిది ఎక్కువ తాగుతానే ఉన్నావు నీళ్ళు ఏం పోయించాడు తాగడంటే బీర్లా కూలింగ్ వాటర్ పోయించాడు కూలింగ్ వాటర్ తాగుడు ఎక్కువ అంటుంటే నేను మందు తాగుతున్నామో అనుకున్నాను నేను ఏడండి ఇప్పుడు తాగుడు అంటారా లేకపోతే నీళ్ళు తాగేస్తున్నా ఉంటాను ఏదో అనాలి కానీ తాగుడు ఎక్కువైంది అంటే ఫుల్ తాగిచ్చేసారేమో ఫంక్షన్ లో నేను అనుకుంటున్నానండి అది ఆయనకి ఎలా అర్థమవుతుందండి కాదు ఎండాకాలం వడదెబ్బ ఎండ దెబ్బ అన్ని దెబ్బలు తగులుతున్నాయి డిహైడ్రేషన్ వచ్చేస్తుంది అనమాట బాడీలో అంటే నీళ్లు తాగినట్టు ఒకటి రావట్లేదండి అంతా వచ్చేస్తుంది ఏమైపోయింది తెలుస్తుందండి నిజమేనండి ఇది వరకు ఆడత పడతా ఎవరిదెవరు అలాగే వెళ్ళి వేసేసుకుని అయితే అతిమూత్రం అతిమూత్రం అదే ఉండేది అనుకుంటా ఉందా ఏమో అదే అర్థమవుతలేదు ఏమైపోయింది తెలియదు ఈయన అన్నట్టు నిజమేండి సూర్యుడు ఒక గొట్టంలో ఆన్ వేసుకుని పీల్చేస్తుంటే ఇంకేముంటదండి అదంట అయితే ఇప్పుడు వీటన్నిటికి తక్షణ ఉపశమనం కోసం ఎండాకాలం ఎప్పుడైనా సరే మనం ఘన పదార్థం కంటే కూడా ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటారు ప్రతి వాళ్ళు అంటే జ్యూసులు కూల్ డ్రింకులు ఇలాంటివన్నీ తాగుతూ ఉంటారు కదండి దాంట్లో భాగంగా మనం నన్నారి షర్బత్ చేసుకున్నాం అది చాలా బాగుందండి ఆ నన్నారి అనేది వేర్ల ద్వారా తయారు చేస్తారని చెప్పాం కదా అది ఒక మంచి బెనిఫిట్ దానికి సంబంధించిన కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ రోజు మేము ఇది తెచ్చామండి ఇదేంటి తెలుసండి కటోరా అండి ఇది కటోరా అంటే తెలుసా మీకు అంటే మనం కఠోర శ్రమలను కూడా జయించేచ్చండి దేశం తాగితేనే ఇదిగండి ఇది గమ్ అనమాట ఇది ఒక చెట్టు అదేం చెట్టు అంటే ఆస్ట్రాగాలస్ అంటండి ఆ చెట్టు పేరు నాకు తెలీదు చూడలేదు ఆస్ట్రాగాలస్ అని చెట్టు కాండంలోని ఆ చెట్టు కాండంలోంచి జిగురు వస్తుంది అంటండి ఆ జిగురుని ఎండబెడితే ఇగండి చూసారా జిగురు ముక్కల్లా ఉంటాయి అనమాట ఇది దీని వల్ల అసలు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే చాలా తక్కువ ధరకే దొరుకుద్ది మనం ఇప్పుడు ఓన్లీ ఎండాకాలం ఒళ్ళు సలవ చేయడానికే కాదండి అంటే ఇప్పుడు ఇది జ్యూస్ లా చేసుకొని తాగామనుకోండి ఒళ్ళు మొత్తం కూల్ అయిపోద్ది ఒకటి రెండోది ఏంటంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ గోండు షర్బత్ గోండు అంటారు దీన్ని కటోరా అంటారు అన్ని రకాలండి నేను చెప్పాను కదా ఇప్పుడు ఏంటి ఒళ్ళు చల్లబడడానికి ఒకటండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ గోండు నానబెట్టుకొని ఆ జెల్ టైప్ వస్తుంది అనమాట నానబెడితే పిల్లలు కూడా మంచి ఇష్టంగా తినేస్తారండి నీటిలో నానబెట్టుకున్నాక బంతుల్లో వస్తాయి చూడండి జల్ల బంతుల్లాగా నవ్వులేస్తారు నోట్లు వేసుకోగానే అయితే ఇది తినడం వల్ల ఏమైందంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటదంటండి దాని వల్ల మనకి ఈ జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టుండి ఆకలి తక్కువ వేస్తుంది అన్నం తక్కువ తింటారు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఒక మంచి ఫుడ్ అనమాట ఇది జీర్ణ వ్యవస్థ కూడా మంచిది అంటున్నారు కదా జీర్ణ వ్యవస్థ మంచిది కాన్స్టిపేషన్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి చక్కగా జాడించి కొట్టేస్తుందండి చక్కగా రోజు తినచ్చు ఇది అంటే మనం ఎండాకాలం ఓన్లీ ఒక జ్యూస్ చేసుకోవడానికి కాకుండా ఇదండి ఇదంటే ఒక్క పలుకు ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకున్నాం అంటే గ్లాస్ నీళ్లు మొత్తం కూడా గడ్డగట్టే జెల్లాగా అయిపోతుంది ఇప్పుడు దీంతో మేము గోండు షర్బత్ తయారు చేయబోతానండి దీనికోసం నేను ఆల్రెడీ నానబెట్టానండి ఇది ఎలా నానబెట్టుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను చేయండి బాబా చూడండి నాకు ఉళ్ళు కూడా పేలిపోయింది నేను రాత్రి నానబెట్టాను ఆ జెల్ ఎలా వచ్చి చూపిస్తానే ఇది చూసారండి జిగురు ఘన పదార్థం అండి ఇది జిగురు అనమాట ఒక చెట్టుకి సంబంధించిన జిగురు అని చెప్పాను కదా ఇది ఇలా పటిక బెల్లం ఉన్నట్టు ఉందండి ఇది రాత్రి నేను ఒక 6 పలుకులు నీళ్ళల్లో వేసి ఇగోండి ఈ డబ్బాలో నానబెట్టానండి 6 పలుకులు కూడా ఎంత అయిందో చూసారా ఇలాంటివి 6 పలుకులు నానబెడితే నీళ్లు మాత్రం ఇక్కడ దాకేసాను మనం ఎన్నైతే నీళ్ళు వేసుకున్నామో అంతా కూడా ఇదంతా చూడండి ఐస్ గడ్డ అయిపోయిన జెల్ టైప్ లో మాట ఇది చూసారు మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు ఇది మనం షర్బత్ లా చేసుకొని తాగబోతున్నాం దీంట్లో మనకు కావాల్సిన నిమ్మకాయలు సబ్జా గింజలు కూడా నానబెట్టానండి 1 గంట ముందు ఇవి కలిపి నిమ్మకాయ పిండుకొని చక్కెర వేసుకొని చల్లటి నీళ్ళు తాగామంటే బాడీ మొత్తం కూల్ అయిపోద్దండి మీరు చెప్తుంటే వెంటనే తాగాలనిపించేస్తున్నా కలిపండి కాదు పక్కింటి వాళ్ళని అడిగి కొంచెం ఫ్రిడ్జ్ నీళ్ళు పట్టుకొస్తా వెళ్ళి పట్టుకొచ్చి కూలింగ్ కూల్ ఎక్కలేదా అని అడుగుతున్నాను వెళ్ళి అంటే ఇవ్వండి గిన్నె నిండా చల్లటి నీళ్ళు తీసుకున్నాము నానబెట్టుకున్న గోండు ఉంది కదా ఇది మనకు కావాల్సినది వేసుకోవటమే ఎంత వేసుకుంటే అంత సలవ చేస్తుందండి చూసారు ఎలా ఉందో ఐస్ లాగా జెల్ టైప్ లో ఉందండి ఇది అలా ఉంటది కాబట్టి మనకు అంత కూలింగ్ వస్తుందేమో ఐస్ ముక్కలాగా ఉంది సేమ్ ఈ గడ్డలు అందులో ఇందులో తెలుస్తుంది అదే ఐస్ ఇదే ఐస్ లాగా ఉంది ఇవి 1 గంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు అండి ఈ సబ్జా గింజలు కూడా ఒంటికి సలవ చేస్తాయండి ఇవి కూడా వేసుకుంటున్నాం నిమ్మకాయ కూడా పిండుకుందాం అండి పుల్లగా బాగుంటది దీంట్లోనే కలర్ కోసం మనకి రోజు సిరప్లు అలాంటివి ఉంటాయండి అలాంటివి కూడా కలుపుకుంటారు నేను మొన్న తెచ్చుకున్న నన్నారి ఉందండి అది కలుపుతాను ఇది కూడా బాగుంటదండి ఇది కూడా ఆరోగ్య ప్రయోజనాలు మొన్న నన్నారి షర్బత్ గురించి చెప్పినప్పుడు ఆ వీడియోలో చెప్పామండి దీని గురించి
ఇది కొంచెం కలిపాను. ఇప్పుడు మనకి తీపి కోసం కొంచెం పంచదార వేస్తున్నానండి, మనకి సరిపడా వేసుకోవచ్చు. ఈ చక్కెర బాగా కలిపేసుకుందాం అండి కరిగే వరకు. ప్రసాద్ షర్బత్ రెడీ అయింది, తాగుదామా? తాగేద్దాం. చల్లగా కూల్ అయిపోవాలి బాడీ. ప్రసాద్ కూర్చో. బంక అయిపోతుంది అంతా. చల్లగా ఉందా? ఆహా, భలే ఉంటుంది పానం, అలా స్వర్గంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. అంటే బాడీ ఎలా దిగిపోతుంటది మరి. ఏడి కలర్ సోడా తాగినట్టుందండి. గోండు తల్లిలో కలుపుకోవచ్చు, పాలలో కలుపుకోవచ్చు, మజ్జిగలో కలుపుకోవచ్చు, పాలలో కూడా కలుపుకోవచ్చా? పాలలో కలుపుకోవచ్చు, మజ్జిగ దేంట్లో అయినా పర్లేదు. రాత్రి నానబెట్టేసుకోవడం. ఇక ఏనాయి కదా, ఈ ప్యాకెట్ 60 రూపాయలు అంతే, చాలా తక్కువ రేటే. ఇప్పుడు ఇది చాలా రోజులు వచ్చేది మనకి. ఒక్క గింజ తీసుకున్నా అంటే ఓ మనిషికి ఎంత జల్ల అవుతుందండి. 2 స్పూన్లు అలా తీసుకొని ఇంత చక్కెర వేసుకొని అలా తినేస్తే మంచిగా ఈ అరుగుదలకి బాగుంటది, ఫైబర్ అందుద్ది, బాడీ కూలింగ్ అయిపోద్ది. సబ్జా గింజలేమో మంచి కాల్షియం అండి, ఎముక బలం అండి. ఇంకోటి నిమ్మకాయలు సి విటమిన్. నిమ్మకాయ సి విటమిన్ చెప్తున్నాను, గోండు గురించి చెప్తున్నాను. గోండు ఇంకోటి ఏంటంటే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ బూస్టింగ్ అవుతుందండి. రోగ నిరోధక అంటే నీరసంగా ఉందనుకోండి, తాగంగానే ఇలాగ ఎనర్జీ ఇలా అయిపోతాను మనుషులు, పుంజుకొచ్చేద్ది. అవును అలాగుంది అమ్మా, చల్లగా ఉందిరా ఆయన, ఎనర్జీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న గుణం అంట మంచిది, స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది అంటండి, అందంగా తయారవుతారంట. అంటే ముడతలు లేకుండా చర్మాన్ని చేసే లక్షణం ఈ గమ్ముకుందంటండి. మీరు అసలు మిస్ అవుతుంది దీన్ని. గోండు మనకి బయట డ్రై ఫ్రూట్ షాపుల్లోను, కిరాణా కొట్టులో కూడా దొరుకుద్ది. గోండు అంటే ఇస్తారండి. అడుగు జల్లలు వేసుకున్నాను, జలాలు తినాలనిపిస్తుంది ఎందుకున్నా. ఇగో చూడండి ఐస్ ముక్కల్లాగా ఉన్నాయి జల్లలు. బాగుండండి అండి, బలి ఉంది. ఫ్యాన్ వేసుకోక్కర్లేదు, ఇంకా రేడియం బాల్ తిన్నట్టుంది. రేడియం బాల్ ఒకటి కొడుకేసుకోండి. ఫ్యాన్ ఎందుకంటే అబ్బా వాడు కూలింగ్ అయిపోయింది. ఇందాక దాకానేమో నాకు బాడీలోంచి ఏడు చెమట వచ్చింది, ఇప్పుడు చల్ల చెమట వస్తుంది. ఏసీ 16లో పెట్టుకుని పడుకున్నట్టే ఉంటుంది. చర్మరంధ్రాలని ఒకసారి అలా ముసిపోయినాయండి. ఇప్పుడు దాకా తెరుచుకుని లాగా బొక్కలు తెరుచుకున్నట్టు తెరిచేసిపోయినాయండి. ఇప్పుడు దాకా తల పడిపోయి బాగా. చర్బత్తుని నవ్వులతో తినాల్సి వస్తుంది, జల్ల తగులుతుంది కదా దెబ్బ, జల దెబ్బ. లెబ్బా ఇది గోసు డబ్బా కటోర దెబ్బ. మరి ఇదండి, మీరు కూడా మా బావగారు చేసిన విధంగా కటోరా సర్బత్ కలుపుకుని తాగేయండి. అసలు ఎంత ఎండలో అయినా సరే బండి మీద డ్రూర్ తిరిగేస్తున్నాను, మొత్తం ఊర్లన్నీ తిరిగండి, ఖాళీ లేకుండా. అసలు టోపీ పెట్టుకోకలేదు, నెత్తి కజ పెట్టుకోకలేదండి, సలవా. మరి దీంట్లోనే 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎండకి తిరిగామనుకోండి, బండి వేసుకుని, ఇప్పుడు మనవాడు చెప్పినట్టు చుట్టాల ఇంటికి వెళ్తానికి ఎండకి 11ంటికి 12ంటికి వెళ్ళిపోతున్నాం అనుకో, పొలం అంటనా డిహైడ్రేషన్ అయిపోతాం, స్కిన్ నల్లగా అయిపోద్ది కదా. ఇప్పుడు దీంట్లో 2 లక్షణాలు నేను చెప్పాను. ఒకటి ఏంటంటే చల్లదనం చేస్తుంది అన్నాడు. సో ఆ రెండింటిలోనే వేడి దెబ్బ తగలకుండా చల్లదనం వచ్చేది. రెండోది స్కిన్ కూడా గ్లో అవుద్ది అనుకున్నాం కదా. ఇంకా ఎండకి ఎండ దెబ్బకు నలిపేమవరు, దీన్ని తాగుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా తెలిపి వచ్చేస్తారు మళ్ళీ బంగారులాగా. ఈ వేసవకాలంలోనూ ఎక్కువగా పెళ్లి అయి ఉంటాయి. ముఖ్యంగా మీరు చెప్తున్నానండి, ఈ శుభలేఖలు అయి పంచడానికి వెళ్తారు కదా, మీరు బలి మీద వెళ్ళేటప్పుడు శుభ్రంగా కట్టోర తాగాడు మొత్తం తిరిగాను ఊళ్ళో. అలా కాదు, ఇంటికాడ బయలుదేరినప్పుడు ఒక కలర్, మళ్ళీ అక్కడ కార్డు ఇస్తానికి వెళ్ళినప్పుడు ఇంకో కలర్ అయిపోయారు. ఎలా మరి అని అడుగుతారు వాళ్ళు. తాగితే మారరు కదా, నల్లగావడం మళ్ళీ సమానం అయిపోతుంది. అదండి అలా ఎండ కొండ లక్ష బాగానే తిరుగుతున్నారు అన్నప్పుడు మీరు వాళ్ళకి కూడా చెప్పండి, నలుగురు షేర్ చేయండి, కటోర కలుపుకుని తాగమని చెప్పండి, అంతే. ఏముందండి బాబా. అదండి, మా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి గోదావరి స్టైల్లో మన దాంట్లో చాలా వీడియోలు ఉంటాయండి. పల్లెటూరు వాతావరణం, పొయ్యి మీద వంట, ఇవన్నీ కూడా ఉంటాయండి. చూడండి, ఎంజాయ్ చేయండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయండి వీడియోలు. గోండు వీడియో బాగుందండి. చల్లగా ఉంది, పొలం వెళ్దాం, పడుకుందాం. ఇంత చల్లగా ఉన్నప్పుడు ఇంటికాడ ఎందుకుంటామండి, బంగాళా పని చేయొచ్చు, బోలు పని చేయొచ్చు, వెళ్దామండి. పాలు పితికేస్తాంది ఇప్పుడు వెళ్ళి, చల్లబడిపోయిందేమో అనుకోని, 5, 6 అయిపోయిందేమో అనుకోండి, పాలు పితికి వెళ్ళి. మొన్న అలాగే జరిగిందండి. మేమిద్దరం మొన్న మా అన్నయ్య పిలిచి మా అన్నయ్య కేకేయడని చెప్పి సర్వద్దాలు పెట్టుకుని ఎండలో వెళ్ళిపోతుంటే బలి బాగా చల్లగా ఉందండి. 12ంటికి వెళ్తున్నాం, మిట్ట మధ్యాహ్నం 12ంటికి. ఆ రోజు అంటున్నా
చెట్లు నేడు వాళ్ళు చల్లగానే ఉందండి ఇవాళ చల్లగానే ఉంది ఇవాళ చల్లగానే ఉంది అనుకుంటున్నా వెళ్తా దారిలో ఒక దగ్గర అడ్రస్ అడిగేదానికి ఇలా పైకెత్తి అంటే పలనూరు పెద్దమాలం వెళ్ళాలి ఎలాగండి అని అంటే అప్పుడు తెలిసిందండి అసలు అడ్డాలు పెట్టుకున్న సంగతి మర్చిపోయి మబ్బుల కింద ఉంది అనుకుంటున్నాం. మనం కొన్ని నమ్మాలండి ఆయన చెప్తే ఏదనుకుంటాం కానీ నేనే ఆశ్చర్యపోయానండి. సలవద్దాలు తీసేటప్పుడు ఎండ అనిపించింది అయ్యి అంత సెలవు చేస్తుందంటే ఇది ఎంత సెలవు చేస్తుందండి. మీరు అందుకే కలిపి పెట్టుకోండి. ఉంటాను మరి ఉంటామండి.